నమస్కారం. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాలాం కుంఢీంచఢమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అమృత కలశం కార్యక్రమానికి స్వాగతం. అమృత కలశం అనే ఈ శీర్షికలో ఈరోజు నుండి మనం మన భారతీయ సంప్రదాయానికి మూలమైనటువంటి గురు పరంపరను గూర్చి కొన్ని అమృత వాక్కులను, అమృత శబ్దములను, అమృత తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమృత కలశం అంటే మనను ఎప్పుడు కూడా సదా నిలిపి ఉంచేది, అంటే మనకు మృతి లేకుండగా, చ్యుతి లేకుండగా మనను కాపాడేటువంటి కలశం అమృత కలశం. ఎప్పుడు అంటే శరీరానికి మృతి ఉంటుందేమో కానీ జీవుడికి ఆత్మకు మృతి లేదు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ శరీర భ్రాంతి తొలగుతుంది. అట్టి శరీర భ్రాంతిని తొలగింపచేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. ప్రపంచంలో భారతీయ సంప్రదాయానికి, భారతీయ ఆధ్యాత్మికతకు ఒక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండవచ్చు, కానీ అన్ని దేశాలకు గురుస్థానం భారతదేశం. ఈ భారతదేశానికి ఇట్టి స్థానం ఎలా వచ్చింది? ఈ స్థానాన్ని భారతదేశానికి కల్పించడంలో ఎవరు ఏం చేశారు? ఏమిటి ఇక్కడ విశేషం? గురుస్థానం అంటున్నామే, ఈ గురుస్థానం రావటానికి కారకులు ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో తలెత్తుతాయి. వాటన్నింటికి సమాధానం మనకు ఒక విశేషమైన, విశిష్టమైన, అద్భుతమైనటువంటి ఒక పరంపర ఉంది. ఆ పరంపరే గురు పరంపర. సాధారణంగా గురు అనేటువంటి శబ్దాన్ని విన్న తరువాత మనకు అర్థమవుతుంది ఏమిటి గురు అనేటువంటి శబ్దం. ఇక్కడ గురోహో అంటే ఉషబ్దస్తు అంధకార, ఋషబ్దస్తన్నిరోధక, అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని మనకు ప్రమాణం ఉంది. అంటే జన్మ జన్మల యందు మనకు ఉండేటువంటి అజ్ఞానమును తొలగింపచేసేటువంటి వాడు గురువు అన్నారు. అందుకే ఇక్కడ మనకు ఒక చక్కనైనటువంటి మాట చెప్పారు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మను అర్జునుడు ఏమన్నాడు అంటే, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రసన్నం, నేను నీకు శిష్యున్నయ్యా, నీవు నన్ను శాసించాలి అన్నారు. కాబట్టి శాసించేటువంటి వాడు గురువు, మార్గదర్శకత్వం చేసేటువంటి వాడు గురువు. జీవితంలో మనం దుఃఖంలో కూరుకుపోకుండా చూసేటువంటి వాడు గురువు. గిరతి అజ్ఞానం గురువు, మన అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి వాడు గురువు అన్నారు. అందుకే ఇక్కడ గురువు అనేటువంటి పదానికి మొట్టమొదలు అద్భుతమైనటువంటి అర్థం మనకు పతంజలి రాసినటువంటి యోగ సూత్రములలో కనిపిస్తుంది. మనకు మొట్టమొదటి గురువు ఎవరు? ఈశ్వరుడు గురువు, సదాశివుడు గురువు. మన సంప్రదాయంలో అందుకే ఈ శ్లోకం మనం చెప్పుకుంటూ ఉంటాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సదాశివ ఈశ్వరుడు మనకు మొట్టమొదటి గురువు.
అందుకే రాస్తాడు ఈశ్వరుడంటే ఎవరు అంటే యోగ సూత్రముల్లో రాస్తారు క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఏమిటి అంటే ఈ మాటకు అర్థం క్లేశ కర్మ విపాక అంటే యోగ విఘ్నకరాలైనటువంటి కష్టములు కానీ జనన మరణ పరంపరలకు కారణమయ్యేటువంటి కర్మలు కానీ వాటి ఫలితాలు కానీ ఆ కర్మలకు మూల కారణమైనటువంటి సంకల్పాలు కానీ అవి ఇవి ఏవి అంటనటువంటి అద్భుత అప్రమేయ అనంత కళ్యాణ కారకుడైనటువంటి పురుషుడు ఎవడో అతను ఈశ్వరుడు అని సమాధానం చెప్పాడు. అంటే ఇవేవి మనకు అంటుతున్నాయి, ఇవన్నీ లేనటువంటి వాడు. క్లేశ కర్మ విపాక ఆశ ఇవన్నీ లేనటువంటి వాడు. ఇవన్నీ ఉంటే వాడు ఈశ్వరుడు కాడు. ఇవన్నీ అంటనటువంటి వాడు, ఇవన్నీ లేనటువంటి వాడు ఎవడో అతడు పురుష విశేషమే, అతడు ఈశ్వరుడు అన్నారు. అందుకే అటువంటి ఈశ్వరుడు మనకెవరు అంటప్పుడు పతంజలి మరల తర్వాత సూత్రంలో రాస్తాడు సహ పూర్వేషాం అపి గురుః కాలేన అనవచ్ఛేదాత్ అన్నాడు. చక్కటి మాట ఇది కూడా. సహ పూర్వేషామపి గురుః అన్నాడు. అంటే అతడు ఎప్పుడు కూడా కాలాతీతుడు. అంటే కాలం అనేటువంటిది మనను కబలించి వేసింది, కానీ అతన్ని కబలించి వేయదు. మనం కాలానికి అధీనులం, అతను కాలానికి అతీతుడు. కాలం అనేటువంటిది మనను ఏమైనా చెయ్యగలదు, కానీ అతన్ని ఏమీ చెయ్యలేనటువంటిది. కాబట్టి మూలతత్వ విజ్ఞానాన్ని అందింపచేసేటువంటి గురువులన్నింటికి మూలపీఠమైనటువంటి స్థానం ఎవరు అంటే ఈశ్వరుడు అన్నారు ఇక్కడ. కాబట్టి సద్గురువు మనకు లభించాలి అంటే ఈశ్వరానుగ్రహం మనకు కలగాలి. అందుకే వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు మొట్టమొదలు ఒక చక్కటి శ్లోకం చెప్తాడు. ఏమిటి అంటే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. ఏమన్నాడు అంటే దుర్లభం త్రయమేవైతత్. ఈ జగత్తులో మూడు దుర్లభం. ఆ మూడేమిటి అంటే దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహం వల్ల మాత్రమే కలిగింపజేసేటువంటివి. ఆ మూడు ఏమిటి అంటే సత్పురుషుల సహవాసం, మోక్షేచ్ఛ, మనుష్య జన్మ ప్రాప్తి. ఈ మూడు కూడా ఎవరి వల్ల లభిస్తాయి? దైవానుగ్రహం వల్ల లభిస్తాయి. అట్టి దైవ అనుగ్రహం పొందడం అనేటువంటిది మనం ఈ జన్మ వచ్చిన తర్వాత మనం ప్రయత్నం చేస్తే మనకు తప్పకుండా వస్తుంది. అందుకే ఎన్ని చోట్ల చెప్పారో శంకర భగవత్పాదుల వారు కూడా. ప్రశ్నోత్తర మాలిక అనేటువంటి గ్రంథం ఉంది ఒకటి శంకర భగవత్పాదుల వారు రాసినటువంటిది. ఈ ప్రశ్నోత్తర మాలిక అనేటువంటి ఈ గ్రంథంలో ఆయన ప్రప్రథమంగా ఒక చక్కటైనటువంటి మాట మనందరికీ చెప్పాడు. భగవన్ కిం ఉపాదేయం అని ప్రశ్న. స్వామి పొందతగినటువంటిది ఏమిటి అంటే దానికి సమాధానం గురువచనం. గురువు యొక్క మాటను మనం తప్పకుండా పొందాలి. గురువాక్యాన్ని విని అర్థం చేసుకొని పాటించినప్పుడే బ్రతుకులో ఉన్నటువంటి వ్యర్థం అంటే నీచమైనటువంటిది, హేయమైనటువంటిది ఏవైతే ఉందో అది దూరం అవుతుంది అన్నారు. కాబట్టి త్యజింపతగినటువంటిది ఏమిటి అంటే ధర్మ విరుద్ధమైన అజ్ఞానానికి దారి తీసేటువంటి ఏ అకార్యమైన అది మనం త్యజించాలి అన్నారు. అప్పుడు ఇంకొక ప్రశ్న వేశారు. కో గురుహు, గురువు ఎవరు అనేటువంటిది మరల ప్రశ్న వేశాడు శంకర భగవత్పాదుల వారు. గురువు ఎవరు అంటే దానికి సమాధానం భగవత్పాదుల వారే చెప్తూ అధిగత తత్వః శిష్యహితాయ ఉద్యతః సతతం. అంటే అధిగత తత్వః అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాలను అర్థం చేసుకొని వాటిని స్వయంగా అనుభవించి తత్వదర్శనం చేసినటువంటి వాడు ఎవడో అట్టి సద్గురువు. ఇది గురువు యొక్క రూపం అన్నారు.
కాబట్టి గురువు అనేటువంటి మాట చాలా బరువైనటువంటిది. అందుకే గురువు అన్నారు. ఈ మధ్య ఎవరో గురువును గూర్చి మాట్లాడుతూ ఉంటే చమత్కారంగా మాట్లాడారు. ఏమిటి అంటే, ఏమయ్యా గురువు గురించి మీరు బాగా చెబుతున్నారు, గురువుకి ఏమైనా 2 కొమ్ములున్నాయా అన్నారు. అంటే చమత్కారమైన సమాధానం చెప్పారు వారు. గురువుకు 2 కొమ్ములు కాదయ్యా, 3 కొమ్ములు ఉంటేనే గురువు అవుతాడు అన్నాడు. అదేమిటి అన్నారు. అవునయ్యా, గాక్కొమ్మిస్తే గు, రాక్కొమ్మిస్తే రు, వాక్కొమ్మిస్తే ఊ, 3 కొమ్ములుంటేనే గురువు అవుతాడు, 2 కొమ్ములుంటే గురువు కాడు అని. అవును, గురువు అంటే మనకు ఒక విశేషమైన త్రిమూర్తి స్వరూపుడు. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ప్రార్థన చెయ్యాలి మనం. ప్రార్థన ఫలిస్తుంది తప్పకుండా. కాబట్టి బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి మూర్తీభవించినటువంటి తత్వమే గురుస్వరూపము. కావున మొట్టమొదటి గురువు ఎవరు అన్నప్పుడు మొట్టమొదటి గురువు ఈశ్వరుడు మనందరికీ కూడా. ఆయనే దక్షిణామూర్తిగా, ఆయనే నారాయణుడిగా, ఆయనే 3 అవతారాలు కలిపినటువంటి దత్తాత్రేయ భగవానుడిగా, బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి మాలాం కుంఠీంచ ఢమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. గురువులకు మూలపీఠం ఇది. కాబట్టి బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి దత్తాత్రేయ స్వరూపుడిగా, అలాగే నారాయణ స్వరూపంలో ఆయన హయగ్రీవుడిగా, ఈశ్వర స్వరూపంలో దక్షిణామూర్తిగా, ఇలా 3 కలిసినటువంటి త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుడిగా, వీటన్నింటికి మూల రూపమైనటువంటి పరమేశ్వరుడిగా, ఈశ్వరుడిగా ఈ గురుస్థానాన్ని మొట్టమొదలు పొందినటువంటి వాడు శంకరుడు. అందుకే మనకు పరంపర అన్నప్పుడు ఈ పరంపరలో మనం మొట్టమొదలు ప్రార్థించాల్సింది ఈశ్వరుణ్ణి. సదాశివ సమారంభాం, సదాశివ సమారంభాం అంటే ఈశ్వరుణ్ణి మొట్టమొదటి గురువుగా మనం భావన చేస్తూ, ఈశ్వరుడి ద్వారా ఆ పరంపర అనేటువంటిది మనకు ప్రారంభం కావాలి. అందుకే గురువుల్లో చాలా వ్యత్యాసం ఉంది. లౌకిక గురువు, సూచక గురువు, బోధక గురువు, చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మన అమృత కలశంలో ఒక పరంపర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పరంపర, ఆ పరంపర గురు పరంపర. మనకి ఎంతమంది గురువులు, మనం ఎవరిని ప్రార్థించాలి అనేటువంటిది ఈ భాగాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ పరంపరలో మొట్టమొదలు మనకు తెలియతగినటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎవరు అంటే మనకు గజేంద్ర మోక్షంలో చెప్పాడు. ఏమని? లోకంబులు లోకస్తులు, లోకంబులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి ఔవల యవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకంబులు లోకస్తులు లోకం ఇవన్నీ తగిన తరువాత వేదాహమేతం పురుషం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తమసః అంటే చీకటికి. ఆ చీకటి ఏమిటి అంటే ఎప్పుడు కూడా మన సంప్రదాయంలో అజ్ఞానమును చీకటితో పోలుస్తాము, జ్ఞానమును వెలుతురుతో పోలుస్తాము. చీకటి ఎప్పుడు మనకు తొలగించబడుతుంది అంటే వెలుతురు వచ్చినప్పుడు చీకటి తొలగించబడుతుంది. ఆ చీకటి ఏమిటి అంటే అజ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటి చీకటికి అవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అంటే ఈ ప్రపంచాలు, లోకాలు, లోకస్తులు, ఈ అండపిండాత్మకమైనటువంటి జగత్తు, ఈ బ్రహ్మాండము ఇదంతా తొలగిపోయిన తరువాత కూడా ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు ఉండేటువంటి ఏకైక పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడే ఈశ్వరుడు, అతడే నారాయణుడు, అతడే పరబ్రహ్మ, అతడే దత్తాత్రేయుడు. మీరు ఏ భావనతో పిలుచుకున్నా
పలికేటువంటి పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే. ఆయన్నే మనం దేవుడిగా పిలుస్తున్నాము, ఆయన్నే మహానుభావుడిగా పిలుస్తున్నాము, ఆయననే గురువుగా ఆరాధన చేస్తున్నాము, మనందరికీ మార్గదర్శకత్వం చేసేటువంటి శక్తిగా మనం భావన చేస్తున్నాము. కాబట్టి ఈ పరంపర అన్నింటికీ కూడా మూలమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానము ఎప్పటికీ అలాగే మనకు దారి చూపిస్తూ ఉంటుంది. కావున మన భారతీయ సంప్రదాయానికి మూలం ఎక్కడ అంటే ఇక్కడ మన ధర్మంలో చూడండి, ప్రపంచంలో అనేక మతాలు ఉండొచ్చు, అనేక మతాల్లో అనేక పురుషులు పుట్టవచ్చు, కానీ ప్రతి మతానికి ఒక పురుషుడు ఉన్నాడు. అతను ఎక్కడ పుట్టాడు? ఇక్కడ పుట్టాడు. అందుకే అనేక మతాలన్నింటికీ కూడా ప్రవక్తలైనటువంటి వారు ఈ భూమి మీద పుట్టారు. కానీ మన మతం అనేటువంటిది మన మతం కాదు, మనది ధర్మం. మనకు ఎవరూ కూడా మనుష్యులు ప్రవక్తలుగా లేరు, మనకు కేవలం భగవంతుడే స్వయంగా దిగాడు. అందుకే ఇక్కడ భగవంతుడే అవతరించాడు. భగవంతుడి యొక్క దూతలు మనకు అవసరం లేదు. మన హిందూ ధర్మంలో భగవంతుడే ఆవిర్భవించాడు తనకు తానుగా. భగవంతుడే తనకు తాన ఒక దివ్యమైనటువంటి స్వరూపంతో ఈ జగత్తు యందు గురువుగా అవతరించాడు. అందుకే ఈశ్వర సర్వభూతానాం, లేకపోతే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే. ఈ ప్రతి మంత్రం తీసుకుంటే ప్రతి మంత్రంలో కూడా ఈశ్వర స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉంటాము. అందుకే మన సంప్రదాయంలో అక్షర స్వీకారం అప్పుడు కూడా మన విద్య ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే శివాయ గురవే నమః, లేకపోతే శ్రీ నమశివాయ సిద్ధం నమః. అంటే ఈశ్వర శబ్దంతోనే మనకు అక్షర స్వీకారం ప్రారంభమవుతుంది. అసలు అక్షరమే నారాయణుడు, అక్షరమే పరమేశ్వరుడు. కాబట్టి మన స్మార్త సంప్రదాయంలో మామూలుగా మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ పరమేశ్వరుడు మొట్టమొదటి గురువు. ఇదే వైష్ణవులలో చెప్పుకున్నప్పుడు వైష్ణవులు ఏమంటారు అంటే నారాయణ సమారంభం అంటారు వారు. ఇక్కడ అదే మనకు స్మార్త సంప్రదాయంలో మనం చెప్పుకుంటున్నప్పుడు సదాశివ సమారంభం అని చెప్పుకుంటున్నాం. అక్కడ నారాయణుడైనా సదాశివుడైనా ఒకటే తత్వం అని భావించండి. పేర్లు వేరు తప్ప ఆ పేర్ల వెనక ఉన్నటువంటి తత్వం మాత్రం ఒక్కటే. మనకు స్మార్త సంప్రదాయంలో వచ్చేసరికి మొట్టమొదటి గురువు ఈశ్వరుడు, ఈశ్వరుడికి శిష్యుడు నారాయణుడు, నారాయణుడికి శిష్యుడు బ్రహ్మ, ఈ ప్రకారంగా వస్తుంది. లేదా వైష్ణవ సంప్రదాయంలో వచ్చినట్లయితే వారికి ఒక గురు పరంపర ఉన్నది. కాబట్టి ఈ గురు పరంపర మనకు ఎంతవరకు ఉంది అంటే కలియుగంలో ఇవాళ మనందరినీ నడిపించటానికి అవతరించినటువంటి శంకర భగవత్పాదుల వారు, అలాగే రామానుజాచార్యుల వారు, అలాగే మధ్వ సంప్రదాయంలో తీసుకున్నట్లయితే అక్కడ మధ్వ సంప్రదాయంలో రాఘవేంద్ర స్వామి వారు, మధ్వాచార్యుల వారు, చాలామంది గురువులు ఉన్నారు. కాబట్టి సంప్రదాయాన్ని బట్టి గురు పరంపర అనేటువంటిది ఈ కలియుగంలో 3 రకములుగా మనకు భాసిల్లింది. కానీ ఈ మూటింటి యొక్క గమ్యస్థానమైనటువంటి మూలస్థానం ఏదైతే ఉందో ఆ మూలస్థానం మన భారతీయ ధర్మాలన్నింటికీ కూడా ఆధారభూతమైనటువంటిది. కాబట్టి ఒకే మూలము నుండి ఒక పరంపర అనేటువంటిది వ్యాప్తమైంది. ఈ పరంపరలన్నింటికీ మూలపీఠమైనటువంటి జగద్గురు పీఠం ఏదైతే ఉన్నదో అది నారాయణుడి నుంచి మొదలైంది, అది పరమేశ్వరుడి నుంచి మొదలైంది. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ స్మార్తులైనట్టయితే సదాశివ సమారంభం అన్నప్పుడు సదాశివుడిని మూలంగా చెప్పుకుంటలో తప్పు లేదు. అదే మీరు వైష్ణవుల్లో ఉన్నట్లయితే నారాయణ సమారంభం అన్నా చెప్పుకున్నా అక్కడ దోషమేమీ కాదు. మనకు నారాయణుడైనా పరమేశ్వరుడైనా ఒకే ఒక్క స్వరూపం. భేదం అనేటువంటిది చూడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అజ్ఞానం తొలగించుకోవటమే మన ప్రయత్నం. కాబట్టి మరల భేదాలు సృష్టించుకొని అజ్ఞానంలో పడిపోయి ఇది ఎక్కువ ఇది తక్కువ అనేటువంటి ఒక మోహంలో పడిపోయి భ్రాంతిలో కొట్టుకున్నట్టయితే మరల మనం చాలా గురువుగా వెతుక్కోవాల్సినటువంటి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి గురువు అనేటువంటి వాడు భేద దృష్టిని తొలగింపజేసేవాడుగా ఉండాలి. గురువు అనేటువంటి వాడు భేద భావాన్ని తొలగించేట్టుగా ఉండాలి తప్ప భేదాన్ని సృష్టించేట్టుగా ఉండకూడదు. ఎవరి ధర్మాన్ని వారికి గొప్పగా చెప్పాలి, ఎవరి ధర్మాన్ని వాళ్లకు అవగతమయ్యేట్టుగా చెప్పాలి, ఎవరి ధర్మం వారికి చక్కగా ఆచరించేట్టుగా చెప్పాలి. అప్పుడే ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది. ధర్మం అనేటువంటిది ఇక్కడ అందుకే ధర్మాన్ని మేము కాపాడుతాము అంటే ధర్మాన్ని కాపాడటానికి ఒక బోన్లో పెట్టి బీరువాలో పెట్టి తాళాలు పెడితే ధర్మం అనేటువంటిది కాపాడబడదు. ధర్మం అనేటువంటిది కాపాడాలి అన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం ఆచరణంగా పెట్టుకున్నప్పుడు ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది.
ఉంటుంది. ఇవాళ భారతీయ ధర్మం ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ మనకు ఒక ప్రధానమైనటువంటి గురు పరంపర ఉంది. ఆ గురు పరంపరకు మూలమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది పరమేశ్వర స్వరూపము. ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి గురుతత్వమును ముందు మనం తెలుసుకొని అక్కడి నుంచి మన పరంపరను మనం నమస్కారం చేస్తూ రావాలి. అందుకే ఈ పరంపరలో మనం ఒక్కొక్క స్వరూపాన్ని గూర్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. కాబట్టి ఇప్పుడు ఈ భాగంలో మనం పరమేశ్వరుడి గూర్చి చెప్పుకున్నాము. ఆయన పరమేశ్వరుడా, ఆయన నారాయణుడా అనేటువంటి మీమాంస అక్కర్లేదు, ఇద్దరూ ఒకటే. ఆయన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది విష్ణు స్మరణ. అదే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. 2 నామములు శాంతాకారంతోనే ప్రారంభమయ్యాయి. కాబట్టి ఎప్పుడు వారు శాంతంగా ఉంటారు. ఆ శాంతం అనేటువంటిది మనము పొందాలి. కాబట్టి గురుపీఠానికి మూలపీఠమైనటువంటి సదాశివ తత్వం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ సదాశివుని నుండి ఈ పరంపర ప్రారంభమైంది. ఆ పరంపరలో ఉండేటువంటి తర్వాత విశేషాంశాలు ఏమిటో మనం తరువాయి భాగంలో చెప్పుకుందాము. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. పితా యథా రక్షతి పుత్రమీశా జగత్పితా త్వం జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివ పాహి శంభో. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలాం.